నమస్కారం. డి న్యూస్కు స్వాగతం. నేను మీ శ్రీనివాస్. డి న్యూస్లో ముఖ్యాంశాలు. ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు ఆధ్వర్యంలో భారీగా ట్రాక్టర్లతో కొప్పోలు నుంచి కొత్తపట్నం వరకు అన్నదాత సుఖీభావ విజయోత్సవ ర్యాలీ. కొత్తపట్నం మండలం అభివృద్ధికి కృషి చేస్తానని హామీ. విశాఖ స్టీల్ ప్లాంటుపై వైసీపీ నేతలు అనవసర రాద్ధాంతాన్ని ఖండించిన రాష్ట్ర మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి. ప్రైవేటీకరించేది లేదని ప్రకటన. కేంద్ర ప్రభుత్వం ప్రకృతి సంపదను కార్పొరేటర్లకు దారాదత్తం చేస్తుందని విమర్శించిన ప్రజాగాయకుడు జయరాజ్. సిపిఐ 18వ రాష్ట్ర మహాసభల సందర్భంగా ప్రజా నాట్య మండలి కళాకారుల ఆటపాట. అన్నదాత సుఖీభవ అంటూ చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రైతాంగాన్ని ఆశీర్వదించింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో దగాపడిన రైతులకు నేనున్నానంటూ చంద్రబాబు అండగా నిలిచారు. ఎన్నికల సమయంలో సూపర్ 6 కింద రైతాంగానికి ఇచ్చిన హామీ మేరకు అన్నదాత సుఖీభవ పథకం కింద రైతు ఖాతాల్లో పెద్ద మొత్తంలో నగదు జమ చేశారు. ఈ నేపథ్యంలో శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రైతులు స్పందించి సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఒంగోలు, కొత్తపట్నం మండలాల నుంచి 300కు పైగా ట్రాక్టర్లతో రైతులు విజయోత్సవ ర్యాలీ చేపట్టారు. ర్యాలీ అగ్రభాగంలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు, ఓడా చైర్మన్ షేఖరియాద్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు సెగ్గం శ్రీనివాసరావులను ఇరువైపులా కూర్చోపెట్టుకుని ట్రాక్టర్ నడుపుతూ రైతులను ఉత్సాహపరిచారు. కొప్పోలు నుంచి కొత్తపట్నం వరకు ట్రాక్టర్లు ఒకదాని వెంట మరొకటి కదులుతూ చూపర్లను కనువిందు చేశాయి. కొప్పోలు నుంచి ప్రారంభమైన విజయోత్సవ ర్యాలీ అడుగడుగునా ప్రజలు నీరాజనం పలికారు. కొప్పోలు మెయిన్ రోడ్డుకు ట్రాక్టర్ ర్యాలీ చేరుకోగానే అక్కడ ప్రజలు క్రేన్ సహాయంతో దామచర్లకు గజమాల వేసి ఘనస్వాగతం పలికారు. అక్కడ నుంచి అల్లూరు చేరుకోగానే అక్కడ మహిళలు గుమ్మడికాయతో దిష్టి తీసి హారతులతో ఘనస్వాగతం పలికారు. కొత్తపట్నంలోని సభాస్థలికి ట్రాక్టర్లు చేరగానే అక్కడి రైతులు, తెలుగుదేశం పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ అఖండ స్వాగతం పలికారు. కార్యక్రమంలో పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామెపల్లి సీతారామయ్య, టీడీపీ నగర అధ్యక్షుడు బండారు మదన్, ప్రధాన కార్యదర్శి బొడ్డపాటి వెంకట్, నాయకులు కామెపల్లి శ్రీనివాసరావు, కొఠారి నాగేశ్వరరావు, పోలవరపు వెంకటరామయ్య, వెంకటేశ్వరరెడ్డి, పల్లపూతి వెంకటేశ్వర్లు, తెలుగు మహిళా నాయకురాళ్లు రావుల పద్మజ, నాలం నరసమ్మ, బీజేపీ నాయకురాళ్లు రమాదేవి, అపర్ణ, రాజేష్ వర్మ, ఒంగోలు మండల పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసులు, కొత్తపట్నం మండల పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసరావు, జ్ఞానం సుబ్బారావు, బలగాని వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అందరూ వెహికల్స్
mental health issues because of himself. విశాఖ స్టీల్ ప్లాంట్పై వైసీపీ నేతలు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. గత 5 ఏళ్లు స్టీల్ ప్లాంట్ గురించి వైసీపీ నేతలు ఎందుకు మాట్లాడలేదు? స్టీల్ ప్లాంటుని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటీకరించబోమని అన్నారు. కేంద్రం నుంచి నిధులు తెచ్చి స్టీల్ ప్లాంటును లాభాల బాటలో నడిపిస్తామని తెలిపారు. పింఛన్లపై వైసీపీ నేతలు తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టారు. రాష్ట్రంలో మా ఎన్డీఏ ప్రభుత్వం చెప్పిన వాటి ప్రకారం కట్టుబడి ముందుకెళ్తా ఉన్నాం. స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరించ చేయము అని చెప్పాము, దానికి కట్టుబడి ఉన్నాం. బొత్స సత్యనారాయణ గారు మాట్లాడుతూ స్టీల్ ప్లాంటు మా హక్కు, విశాఖ హక్కు, ఆంధ్రుల హక్కు అని మాట్లాడుతూ ఉన్నాడు. 5 సంవత్సరాలు మీరు ప్రభుత్వంలో మీరు ఏం చేశారు? ఆ రోజు ఏనాడన్నా ఆపే చర్యలు చేశారా? ఈరోజు కేంద్రం నుంచి నిధులు తీసుకురావడంలో కానీ, ఈరోజు దాన్ని లాభాలు తేవడంలో కానీ మేము విజయవంతమయ్యాం. ఇది మేము ఎప్పుడు కూడా ప్రైవేటీకరించబోము అని మేము స్పష్టంగా చెప్తున్నాం. దాన్ని ఏదో రాద్ధాంతం చేస్తా మీరు పెద్ద మాట్లాడటం ఇది తగదు. మీరు చేసినటువంటి దానికి మీరు ప్రతిపక్షంలో కూర్చున్నారనే విషయాన్ని మీరు గమనించుకోండి. పెన్షన్లు అక్రమంగా తీసేస్తున్నాం అంటున్నారు. మీరు చేసిన తప్పుడు పనులు మేము చేయడంలా. పెన్షన్లు ఎవరైనా తప్పుడు సర్టిఫికేట్లు ఉన్నటువంటి వెరిఫై చేస్తున్నారు. చేసే పెన్షన్లో కూడా మళ్ళీ అప్పీల్ చేసుకునే అవకాశం ఇచ్చాం. మీకు ఏదైనా పొరపాటున ఏదైనా ఇబ్బందులుగా ఉంటే అప్పీల్ చేసుకొని మళ్ళీ వెరిఫై చేసిన పెన్షన్లు ఇస్తాను మేము స్పష్టంగా చెప్పడం జరిగింది. అంతేగాని మీలాగా ఉన్నటువంటి వ్యక్తులు చనిపోయారనో వేరే కుటుంబాలు తీసుకొచ్చి మ్యాపింగ్ చేసో ప్రజలు మభ్యపెట్టేటువంటి తప్పుడు పనులు మేము చేయలేదు. ఇలాంటి అసత్య ప్రచారాలు మానుకో. ఏదో ఉన్నాం కదా, మేమేదో మాట్లాడాలి కదా అని చెప్పి మీరు మాట్లాడుతూ ఉన్నారు. మీ నాయకుడు చేసేటువంటి తప్పుడు విధానాలని మీరు అప్పుడప్పుడు వచ్చి మాట్లాడే విధానాన్ని ప్రజలు తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఈరోజు సూపర్ 6 చెప్పిన విధంగా మేము అమలు పరిచాం. ప్రజల్లో సంతృప్తి స్థాయి ఉంది. ప్రజలు మా ప్రభుత్వానికి మద్దతు పలికితేనే పులివెందుల ఒంటిమిట్లో కూడా విజయం సాధించే విషయాన్ని గుర్తు తెచ్చుకోమని చెప్పి నేను వాళ్ళకి తెలియజేస్తాను, హితవు పలుకుతా ఉన్నాను. జిల్లాలో 9 మంది హెడ్ కానిస్టేబుళ్లకు ఏఎస్ఐలుగా ఉద్యోగోన్నతి కల్పిస్తూ ఎస్పీ ఏఆర్ దామోదర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఉద్యోగోన్నతి పొందిన వారిలో సుబాన్ సాహెబ్, కె మురళీధర్, కేఆర్ కాసిం షరీఫ్, ఎస్కే జిల్లా సాహెబ్, ఐవి శ్రీనివాసరావు, ఎస్కే బాజీబాబు, ఎస్కే ప్రవీణ్ షా, వి కోటేశ్వరరావు ఉన్నారు. ఉద్యోగోన్నతి పొందిన వారు ఎస్పీ కార్యాలయంలో ఎస్పీని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. పదోన్నతి పొందిన వారు మరింత నిబద్ధతతో అంకితభావంతో విధులు నిర్వహించాలని ఎస్పీ అన్నారు. పోలీస్ స్టేషన్ను ఆశ్రయించే బాధితులకు అండగా నిలబడి త్వరితగతిన న్యాయం అందించేందుకు నిరంతరం కృషి చేయాలని అన్నారు. పోలీస్ శాఖ ప్రతిష్టను మరింత పెంచేలా విధులు నిర్వహించాలని అన్నారు.
పార్లమెంటు సమావేశాలలో గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాల కమిటీ రిపోర్టును కమిటీ చైర్మన్ ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి సభలో ప్రవేశపెట్టారు. 2023-24 సంవత్సరాలకు సంబంధించిన బిల్లులతో పాటు అధికారుల నివేదికలను సభ ముందు ఉంచుతున్నట్లు ఎంపీ మాగుంట తెలిపారు. Of the department related standing committee on housing and urban affairs 2024-25 on the subject demands for grants 2025-2026 of the Ministry of Housing and Urban Affairs Hindi and English versions listed against my name in today's list of business. Thank you. ప్రకృతి సంపదను కేంద్ర కార్పొరేట్ల పరం చేస్తుందని ప్రజాకవి సాహితీవేత్త జయరాజ్ విమర్శించారు. ఏపీ ప్రజానాట్య మండలి ఆధ్వర్యంలో సిపిఐ రాష్ట్ర 18వ మహాసభలను పురస్కరించుకుని సివిఎన్ రీడింగ్ రూమ్ ఆవరణలో నిర్వహించిన ప్రజా కళా ఉత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. దేశంలో పేద ధనిక వ్యత్యాసం కులం మతం వంటివి అడ్డుగోడలుగా నిలిచాయని అన్నారు. అలాంటి సమాజంలో వామపక్ష పార్టీలు పేదలను చైతన్యపరుస్తూ ముందుకు సాగుతున్నాయని అన్నారు. మనువాద పార్టీ ఎర్రకోటపై జాతీయ జెండా ఎగరవేస్తూ పాలన సాగిస్తుందని విమర్శించారు. ఈ 10 ఏళ్ల కాలంలో సహజ సంపదను కొల్లగొడుతుందని ధ్వజమెత్తారు. ఏపీ ప్రజానాట్య మండలి రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు అన్ననల్లూరు వెంకటేశ్వర్లు, ప్రజానాట్య మండలి రాష్ట్ర అధ్యక్షుడు చంద్రనాయక్, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జి ఈశ్వరయ్య, జంగాల అజయ్ కుమార్, చెన్నం పెంచలయ్య, ఆర్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కళాకారులు ఆటపాట కార్యక్రమం ప్రేక్షకులను ఉత్తేజపరిచింది. ఈశ్వరయ్య గారు ప్రారంభ సభలో ప్రారంభిస్తారు. చందమామనందుకునే శక్తి నీకున్నా, సముద్రాల నీదగలిగే బలము నీకున్నా. చందమామనందుకునే శక్తి నీకు లేదురా, లేదురా, తల్లిని మించిన దేవత లేదురా, తల్లిని మించిన దైవం లేదురా. రగులుతున్నా నెగడులాగా కర్మ సాక్షి కిరణమా, సీమరా కలిసి సంపదకు పదవలేదురా, పంచం పంచం భూములున్నవి సాగులేని మరి జీవనదులురా, సాగులేని మరి జీవనదులురా, సాగులేని మరి జీవనదులురా. అంగట్లోన అన్ని ఉన్నవి అల్లుని నోట్లో శని ఉన్నట్లు, అల్లుని నోట్లో శని ఉన్నట్లు, అల్లుడి నోట్లో శని ఉన్నట్లు. వెలుగులు నావంటే సొగసలు మీవంటే ఓ చూపు చూడాలి, ఓ నవ్వు నవ్వాలి, ఓ చూపు చూడాలి, ఓ నవ్వు నవ్వాలి. చూపే చూపే చుట్టాలన్నది అబ్బో రేపు బాబు కబురు మంది పెళ్ళిపుడమ్మ. 28వ రాష్ట్ర మహాసభలు మొట్టమొదటిసారిగా ప్రకాశం జిల్లాలో 100 సంవత్సరాల కమ్యూనిస్టు పార్టీ ఉద్యమ చరిత్రలో తొలిసారిగా ఈ ఒంగోలు నగరంలో ఆగస్టు 23, 24, 25 తారీఖుల్లో జరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో కమ్యూనిస్టు పార్టీ 100 సంవత్సరాలు రేపు డిసెంబర్ 26వ తారీఖు పూర్తి కానున్నటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని మహాసభల సందర్భంగా 1000 మంది కళాకారులు, 100 గొంతుకలు, 100 పాటలు, 100 కళారూపాలు, 100 డప్పులు, 100 సంవత్సరాల కమ్యూనిస్టు పార్టీ ఉద్యమ ప్రస్థానం గురించి చర్చించడానికి, అది కళారూపంలో అయితే మరింత జన బాహుల్యంలోకి తీసుకొని పోవడానికి గొప్ప అవకాశం కలుగుతుంది. ఎర్రకోటని అద్దెకు తీసుకొని 15 లక్షలకు ఆ ఎర్రకోట మీద 3 రంగుల జెండా ఎగరేస్తూ ఆ 3 రంగుల జెండాకు వ్యతిరేకులైన మతోన్మాదుల గురించి ఓ ఛాయ్ వాలా ఛాయ్ వాలా ఛాయ్ వాలా అని చెప్పుకునే ఓ చోర్ వాలా ఇలా జెండా ఎగిరేసి ఈ దేశాన్ని మొత్తం కూడా తాకట్టు పెడుతున్నాడు. ఈ దేశాన్ని మొత్తం కూడా పెట్టుబడిదారులకు అమ్మేస్తున్నాడు. ఈ దేశాన్ని మొత్తం కూడా మల్టీనేషనల్ కంపెనీలకు అమ్మేస్తున్నాడు.
కాబట్టి చౌకీదార్ అని చెప్పబడుతున్న వీడు ఓ చోర్దార్గా ఈ దేశాన్ని నమ్మటానికి ప్రయత్నం చేస్తున్నాడు. మరి పక్కన ఛత్తీస్గఢ్ గనులు మొత్తం కూడా, అడవులను మొత్తం కూడా ఈరోజు కొట్టివేసి, అడవిలో ఉన్న ఎర్ర జెండాలను మొత్తం కూడా నాశనం చేసి, ఇవాళ అడవులను మొత్తం కూడా పెట్టుబడిదారులకు దారాదత్తం చేస్తున్నాడు. తనకు ఎవరిపై కక్ష సాధింపు లేదు, అభివృద్ధి కావాలి, అందరూ బాగుండాలి, అదే నా అజెండా అని శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు స్పష్టం చేశారు. సూపర్ 6లో భాగంగా అన్నదాత సుఖీభవ కింద రాష్ట్ర ప్రభుత్వం రైతు ఖాతాల్లో నమోదు జమ చేసిన నేపథ్యంలో సీఎంకు కృతజ్ఞతలు తెలియజేస్తూ కొప్పోలు నుంచి కొత్తపట్నం వరకు 300కు పైగా ట్రాక్టర్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కొత్తపట్నంలోని బస్టాండ్ సెంటర్లో జరిగిన బహిరంగ సభలో రైతులు ప్రజలను ఉద్దేశించి దామచర్ల ప్రసంగించారు. గత వైసీపీ ప్రభుత్వం రైతులను వంచిస్తే తమ ప్రభుత్వం వారిని హక్కున చేర్చుకుందని అన్నారు. అన్నదాత సుఖీభవ కింద తొలి విడతలో రాష్ట్రంలోని 46,85,838 మంది రైతులకు 2,342 కోట్ల రూపాయలను అందించిన విషయాన్ని దామచర్ల గుర్తు చేశారు. గత 5 ఏళ్ల కాలంలో మీ మండలంలో ఒక్క అభివృద్ధి పనైనా జరిగిందా అని ప్రశ్నించారు. అప్పటి ముఖ్యమంత్రి బటన్ నొక్కితే చాలు అంటూ ప్రజలను ఏ విధంగా మోసగించారో దామచర్ల వివరించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తపట్నం మండలంలో చేసిన అభివృద్ధి పనులను గురించి వివరించారు. కొత్తపట్నం పల్లెపాలెంలో హార్బర్ ఏర్పాటు చేయనున్న విషయాన్ని ప్రజలకు తెలియజేశారు. అన్నదాత సుఖీభవ కార్యక్రమం ద్వారా మనమందరం కూడా నిన్న అనుకున్నాం. ఎందుకంటే 4 రోజుల ముందు ఈ కార్యక్రమం చేసుకోవాల్సి ఉంటే వర్షాలు పడతా, ఇవాళ వర్షాలు లేదని చెప్పేసి చూసుకొని ఇవాళ ఈ కార్యక్రమానికి పిలుపునిచ్చాం. ఈరోజు కార్యక్రమానికి 4 గంటల నుంచి మన వాళ్ళంతా కూడా ఈరోజు ఎవరైతే పాల్గొన్నారో ఎన్డీఏ కూటమి కానీ తెలుగుదేశం కుటుంబ సభ్యులు అందరికి కూడా పేరు పేరున నా నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. 14 నెలలు ఈరోజు ఉండే పరిస్థితుల్లో ముందు మనం ఆ రోజు 2,74,000 కోట్లు ఆ రోజు 14-19లో ఆ రోజు అప్పుంటే, ఆ తర్వాత ఎక్కిన పెద్ద మనిషి ఈ 19 నుంచి 24 వరకు మళ్ళా దాన్ని 9,75,000 కోట్ల రూపాయలు అప్పు చేసి రాష్ట్రానికి అతను వెళ్ళిపోయాడు. పూర్తిగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. నేను ఒకటే అడుగుతున్నా, మీ మండలంలో ఏదైనా 5 సంవత్సరాల్లో ఒక్క పని జరిగిందా? మీ మండలంలో ఏదైనా ఒకటన జరిగిందా అని చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. ఈరోజు మన ప్రభుత్వం ఖచ్చితంగా ఈ 3 నీడ్ ఉండేది, ఒక బ్రిడ్జ్ ఒకటి, అక్కడి నుంచి మనం ఉండే రోడ్డు కూడా ఏ అవతారంలో ఉందో మీ అందరికి కూడా తెలుసు. దీన్ని డివైడర్ తోటి, అదేవిధంగా గుండమాల మూటమాల కూడా దాన్ని కూడా పూర్తి చేసి ఈ మండలంలో ఇంకా ఇబ్బంది లేని పరిస్థితులు తీసుకొస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా కొత్తపట్టణంలో హార్బర్ కూడా మొన్న కూడా ఇన్స్పెక్షన్కి వచ్చిపోయారు. పల్లెపాలెంలో పెట్టమని చెప్పాం. అధికారులు సెంట్రల్ నుంచి కూడా వచ్చిపోయారు. అధికారులు కూడా వాళ్ళంతా కూడా చూసి పల్లెపాలెంలోనే పెడతామని చెప్పి కూడా వాళ్ళు కూడా వెళ్ళారు. హార్బర్ వస్తే దానివల్ల కొంత అందరికి కూడా ఉపయోగాలు ఉంటాయి. ఈరోజు మండలంలో చదువుకునే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా ఉద్యోగ అవకాశాలు వస్తాయి. దానికోసం అని చెప్పేసి మనం కూడా ఫాలో చేస్తూ ఉన్నాం. తప్పకుండా హార్బర్ కూడా మనకి తొందరలోనే మన కొత్తపట్నం మండలానికి వస్తుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ ఉన్నా. నియోజకవర్గంలో ఏ అయితే సమస్యలు ఉన్నాయో ఈరోజు ఒంగోలులో కూడా అన్నీ కూడా పనులు రూపురేఖలు చేసే పరిస్థితులు తీసుకొస్తున్నాం. ఈరోజు ఉండే కార్యక్రమాల్లో ఈ డిసెంబర్ కల్లా ఏ విధంగా పనులు ఒకసారి ఒంగోలు వచ్చినప్పుడు ఏ విధంగా జరుగుతుందో మీరు కూడా చూసే విధంగా దాన్ని కష్టపడి ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ ఉన్నా. ఇక్కడ ఉండే సమస్య ఒకటి చెప్తా ఉన్నారు మహిళలు కూడా. ఇందాక మాట్లాడుతూ ఉంటే ఆమెను అందుకే పక్కన పంపించారు. నేను పూలు అమ్ముకుంటున్నాం, మార్కెట్ దగ్గర కావాలి అని చెప్పేసి. వాళ్ళకి మార్కెట్ దగ్గర వేరే స్థలం ఇస్తాం, మీరు ఇదివరకు గేట్ల దగ్గర అమ్మటానికి కుదరదు, వేరే సైట్ మేము అలాట్ చేస్తాం, అక్కడ మీరు కూరగాయలు కానీ పూలు కానీ అమ్ముకునే విధంగా మీకు ఇబ్బంది లేకుండా మార్కెట్లో దాన్ని కూడా తీసుకొస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాం. పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ కామెపల్లి సీతారామయ్య మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత ప్రభుత్వ అరాచక పాలన సరిదిద్దుతూ ముందుకు సాగుతున్న విషయాన్ని గుర్తు చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్న చంద్రబాబుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ప్రధాని నరేంద్ర మోడీలకు కృతజ్ఞతలు తెలిపారు. 2014-19 మధ్యకాలంలో కొత్తపట్నం మండలంలో అభివృద్ధి జరిగిందని,
ప్రస్తుతం డబుల్ అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. ఈరోజు అన్నదాత సుఖీభవ విజయోత్సవ ర్యాలీకి ఇంత దిగ్విజయంగా వచ్చినందుకు మీ అందరికీ థ్యాంక్స్ చెప్తూ, అట్లనే ఈ అన్నదాత సుఖీభవ పథకాన్ని సంవత్సరంలోనే అన్ని పథకాలు నెరవేరుస్తూ గత ప్రభుత్వం చేసినటువంటి అరాచక పాలనని సరిదిద్దుతూ ఆర్థికంగా నిలదొక్కొని ప్రతి ఒక్క పథకాన్ని చేసుకుంటూ వస్తున్న మన ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మన ఉప ముఖ్యమంత్రి మన జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇలానే మన 2014 నుంచి 19 వరకు మన మండలంలో, మన కొత్తపట్నం మండలంలో ఎటువంటి అభివృద్ధి జరిగిందో మీకు అందరికీ తెలిసిందే. అలాగే ఇప్పుడు మళ్ళా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన జనార్దన్ గారి హయాంలో డబల్ అభివృద్ధి జరుగుద్దని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఉడా చైర్మన్ షేక్ రియాజ్ మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో ఒక ఆర్థిక నేరగాడు ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి నెరవేర్చలేదని విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో ఒంగోలు నియోజకవర్గంలో ఏ విధమైన అభివృద్ధి జరగలేదని అన్నారు. దామచర్ల జనార్దన్ రావు హయాంలోనే అభివృద్ధి సాధ్యం అవుతుందని అన్నారు. రానున్న 15 ఏళ్లు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉంటుందని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పైన ఈరోజు ఏదైతే ఎన్నికల ముందు హామీ ఇచ్చారో నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఆ హామీలన్నీ కూడా ఈరోజు సంవత్సరం లోపే నెరవేరుస్తున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది ఒక కూటమి ప్రభుత్వం అని చెప్పి మనం డంకాపదంగా చెప్పచ్చు. ఒక ఆర్థిక నేరగాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నిలబడి ప్రజలకు దొంగ హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా 5 ఏళ్ళు పరిపాలించాడు. హామీలు ఏమైనా మీరు ఇచ్చిన హామీలని? మహిళలకు ఉచిత బస్సు ఇస్తా అన్నారు కదా అన్నారు. మరి ఆగస్టు 15 ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మహిళా తల్లులు ఉచిత బస్సులో ప్రయాణిస్తున్నారు. ఏదైతే సూపర్ 6గా ఇచ్చారో అందులో 80% ఈరోజు అమలైనటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. అలాగే గతంలో కాంగ్రెస్ పాలనలో కానివ్వండి, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో కానివ్వండి, ఒంగోలు నియోజకవర్గం అభివృద్ధి ఏ రోజు కూడా జరగల. 2014 ఎన్నికల తర్వాత 2024 ఎన్నికల తర్వాత మాత్రమే ఒంగోలు అభివృద్ధికి నోచుకుంది. అది ఒక్క దామచర్ల జనార్దన్ గారి వల్లే. ఈరోజు ఒంగోలులో ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రశాంతంగా, మనం ఎటువంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా జీవిస్తున్నామంటే, ఇక్కడ లా అండ్ ఆర్డర్ ప్రశాంతంగా ఉందంటే ఇక్కడ కూటమి పార్టీ బలంగా ఉందని మీరందరూ గుర్తు చేసుకోవాలి. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉండబోతుంది. జగన్మోహన్ రెడ్డిని, వైఎస్ఆర్సీపీ పార్టీని ఈ రాష్ట్రంలో రానివ్వమని చెప్పి డంకాపదంగా చెప్తున్నారు. ఒంగోలులోని పప్పు బజార్లో గల శ్రీ సీతారామ స్వామివారి మందిరంలో పునర్వసు నక్షత్ర పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేకంగా కార్యక్రమాలు నిర్వహించారు. నిర్వాహకులు ముందుగా మందిర ఆవరణలోని శ్రీ సీతా లక్ష్మణ ఆంజనేయ సమేత రామచంద్ర స్వామివార్లను అలంకరించి ప్రత్యేక హారతులు అందజేశారు. విశేషంగా మహిళలు సామూహిక గీతా పారాయణాన్ని జరిపించారు. కార్యక్రమంలో శ్రీ సీతారామ బాలభక్త సమాజ సభ్యులు, మహిళలు పాల్గొన్నారు. ज्योतिर्गणेश्वर అద్దంకి సర్కిల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వినాయకుని విగ్రహాలు ఏర్పాటు చేసేవారు తప్పనిసరిగా పోలీసుల అనుమతి తీసుకోవాలని సిఐ కృష్ణయ్య తెలిపారు. విగ్రహాల కార్యకలాపాలకు సంబంధించి కమిటీ పూర్తి బాధ్యత తీసుకోవాలని అన్నారు. ప్రశాంత వాతావరణంలో వినాయక చవితి పండుగను జరుపుకోవాలని కోరారు. ఎవరైనా రాజకీయాల పరంగా విద్వేషాలు రెచ్చగొడితే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వినాయక పండుగ సందర్భంగా ఎవరైతే మీ గ్రామాల్లో విగ్రహాలు ఏర్పాటు చేసుకున్నారో వాళ్ళందరూ కూడా కమిటీకి ఏర్పాటయ్యి ఆ కమిటీ
అందరూ కమిటీ తరఫున ఒక అర్జీ పోలీసు వారికి అర్జీ పెట్టినట్టయితే అక్కడ ప్లేసు ఎవరైతే ఏ ప్లేస్లో పెడుతున్నారో ఆ ప్లేసు వ్యక్తిగత ప్లేస్ అయితే అతని దగ్గర నుంచి ఒక అర్జీ తీసుకోవాల్సి ఉంటుంది. అనుమతి ప్రభుత్వ స్థలంలో పెట్టేటట్టయితే ఆ కన్సర్న్ అధికారులు పంచాయతీ రెవెన్యూ వాళ్ళ దగ్గర నుంచి కూడా ఒక క్లీన్ సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది. మీరు పెట్టే విగ్రహానికి లైటింగ్ అనేది ఏర్పాటు చేసుకుంటే ఆ కరెంట్ డిపార్ట్మెంట్ వారి దగ్గర కూడా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. లేకుండా ఈ ఏదైనా అనుమతి లేకుండా కనుక విగ్రహాలు పెట్టి ఏదైనా సమస్యకి మూలమైతే ఎవరైతే ఏర్పాటు చేశారో అందరి మీద కూడా క్రిమినల్ కేసులు నమోదు చేయబడతాయి. దయచేసి ఈ గమనించి ప్రతి ఒక్కరు ఎవరైతే డేటా తెలిసినారో వాళ్ళందరూ కూడా కంప్లీట్ ఫామ్ అయ్యి మీ ఆధార్ కార్డు మీ వివరాలు అన్నీ కూడా ఒక లెటర్ రూపంలో రాసి యాప్ ద్వారా కానీ లేదా ప్రత్యక్షంగా కానీ పోలీస్ స్టేషన్ మాకు ఇచ్చినట్లయితే ఒక లిస్ట్ తయారు చేసుకుని దాని ప్రకారం అందులో విగ్రహం హైట్ ఎంత ఉంటుంది, ఏ ఏరియాలో మీరు ఊరేగింపు చేస్తారు, ఎక్కడ నిమజ్జనం చేస్తారు, దానికి మీ కార్యక్రమాలు ఏమేమి ఉంటాయి అన్ని వివరాలతో కూడిన అర్జీ పెట్టవలసి ఉంటుంది. రాత్రిపూట విగ్రహం దగ్గర పెట్టిన కాడ రాత్రి సమయంలో ఎవరో తప్పకుండా మీ కమిటీ వారు అక్కడ పడుకోవాల్సి ఉంటుంది. అద్దంకిలోని మండల పరిషత్ కార్యాలయంలో రద్దయిన దివ్యాంగుల పెన్షన్కు సంబంధించి అర్జీలు పరిశీలన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఎండీఓ సింగయ్య వికలాంగుల నుంచి అర్జీలు స్వీకరించారు. డాక్టర్ ధృవీకరణ పత్రాలు సంబంధిత సమాచారాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం ఎండీఓ మాట్లాడుతూ మండలం మొత్తం మీద వికలాంగుల పెన్షన్లకు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్టు చెప్పారు. 45 మందికి వికలాంగుల శాతం తక్కువగా ఉన్నట్లు గుర్తించి వారికి నోటీసులు జారీ చేయడం జరిగిందని పేర్కొన్నారు. అర్హులైన వారిని గుర్తించి వారికి పెన్షన్లు మంజూరు చేయడం జరుగుతుందని ఎండీఓ సింగయ్య తెలిపారు. ఏమైంది కాదు స్కూల్ పోతున్నావా ఏ క్లాస్ థర్డ్ క్లాసా చూసుకుంటా అమర్నాథ్ ఏం పేరు దాని పేరు చదవడం వాళ్ళు కాడ పోయారు మళ్ళీ ఏం పేరు నుంచి వికలాంగుల పెన్షన్ పొందుతున్నటువంటి అందరికీ వైద్య పరీక్షలు మరొకసారి జరిపించడం జరిగింది. అందులో అద్దెంకి మండలంలో 45 మందికి వికలాంగుల శాతం తక్కువగా ఉన్నట్లుగా నిర్ధారణ అయింది. వాళ్ళందరికీ పెన్షన్ రద్దు చేయడం కోసం నోటీసులు వెల్ఫేర్ అసిస్టెంట్ ద్వారా ఇప్పటికే సర్వ్ చేశాం. ఒకవేళ ఎవరైనా వికలాంగత్వం ఉండి కూడా పెన్షన్ పోయిందని అనుకున్నట్లయితే వాళ్ళు మళ్ళీ మరొకసారి వైద్య పరీక్ష నిమిత్తం ఎండీఓ గారికి దరఖాస్తు ఇవ్వచ్చు. అలా దరఖాస్తు ఇచ్చిన వాళ్ళందరికీ కూడా మళ్ళీ ఒక స్లాట్ తీసుకొని సదరం సర్టిఫికేట్ కోసం మరొకసారి వెరిఫికేషన్ పంపించడం జరుగుతుంది. రెండోసారి వెరిఫికేషన్లో వచ్చిన రిజల్ట్ని బట్టి పెన్షన్ పునరుద్ధరించే అవకాశం ఉన్నట్లయితే పునరుద్ధరించడానికి తగిన చర్యలు తీసుకోవడం. అద్దంకి మండలం వేలమూరిపాడు గ్రామానికి చెందిన పలువురు తమకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అర్జీలు ఇచ్చిన నేపథ్యంలో తహసీల్దార్ చరణ్ వారి గ్రామానికి వెళ్లి పరిశీలించారు. వారి నివాస ప్రాంతాలను పరిశీలించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఇళ్ల స్థలాలు లేని వారిని గుర్తించి వారికి స్థలాలను కేటాయించడం జరుగుతుందని చెప్పారు. టీఆర్ఎస్ కింద ఇళ్ల స్థలం కోసం దరఖాస్తు చేసుకున్న వారిని విచారించడానికి గ్రామంలో రావడం జరిగింది. వచ్చి అవసరం మేరకు ఎవరైతే అర్హులై ఉంటారో వాళ్ళకి ఇళ్ల స్థలాలు మంజూరు చేయబడ్డాయి. సింగరాజు వెంకటరావు జయంతిని పురస్కరించుకుని ఒంగోలు బొమ్మరిల్లులోని చిన్నారులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. జనసేన పార్టీ నాయకులు కావటి రవికుమార్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో వెంకటరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి చిన్నారుల నడుమ కేక్ కట్ చేశారు. చిన్నారులకు పండ్లు పుస్తకాలు అందించారు. 23వ డివిజన్ కార్పొరేటర్ షేక్ ఇంతిజార్, షేక్ ఉమర్, మున్నా, బాకా బ్రదర్స్, అబ్దుల్ గనీ, బుజ్జి, అన్వర్, కలాం, ఆరిఫ్, నిషార్, శ్రీపతి రవి, యశ్వంత్, చిన్నా, సత్యం, కోటవీధి యూత్ ఫోర్స్ పాల్గొన్నారు.
ఇట్లా వచ్చి వెళ్ళిపో మీరు అర్థం రాబాకండి రెడీ పెట్టుకోరా అంతే శ్రీ సింగరాజు వెంకటరావు గారు జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు బొమ్మరిల్లు ఆర్పరేజ్లోని పిల్లలందరికీ మరి పిల్లల సమక్షంలో ఆయన జన్మదినాన్ని వేడుక కార్యక్రమం చాలా ఘనంగా మరి మిత్రుల సహకారంతో జరపడం చాలా సంతోషంగా ఆనందంగా ఉంది. మరి వాళ్ళందరికీ పిల్లలందరూ కూడా ఈరోజు భోజన సదుపాయం మరి అలాగే పుస్తకాలు ఫ్రూట్స్ అవన్నీ స్నేహితుల ద్వారా మిత్రుల ద్వారా వాళ్ళకి ఇప్పించడం జరిగింది. చాలా చాలా సంతోషకరం. భౌతికంగా వెంకటరామన్న లేనప్పటికీ కూడా ఎప్పటికీ మా గుండెల్లో ఖచ్చితంగా ఎప్పటికీ సజీవంగానే ఉంటాడని చెప్పి తెలియజేస్తూ మాకు 35 సంవత్సరాల నుంచి చాలా కులమతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా మేమందరం కూడా చిన్నప్పటి నుంచి కలిసి తిరిగిన వాళ్ళం. ఆయన ఆత్మకి శాంతి చేకూర్చాలని స్వర్గంలో ఉన్నతమైన ప్రదేశంలో ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజున ఈ ప్రోగ్రాం చేసినటువంటి రవి మరియు అతని స్నేహాలు వీళ్ళందరూ కూడా వాళ్ళు ప్రతి సంవత్సరం చేస్తామనే యొక్క సంకల్పం చాలా దృఢంగా ఉంది. వాళ్ళకి అన్ని రకాలకు కూడా మంచి జరగాలని అల్లాతుడి భగవంతుడి మా యొక్క ప్రార్థన దువా అన్నీ కూడా ఆయనకు మంచి జరగాలి. రవికి కానీ ఆయన స్నేహితులకు కానీ మరియు చనిపోయినటువంటి వెంకట్రావు గారు ఆత్మకు కూడా శాంతి చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ డిస్ట్రిక్ట్ ఎయిడ్స్ ప్రివెన్షన్ కంట్రోల్ యూనిట్ సహకారంతో మదర్ల్యాండ్ సొసైటీ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో టంగుటూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో హెచ్ఐవి ఎయిడ్స్పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులతో సైకిల్ ర్యాలీ ద్వారా అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ప్రాజెక్టు మేనేజర్ రమేష్ బాబు, ఓఆర్డబ్ల్యూ నాగకోమలి, పిఈ మస్తానమ్మ, హెడ్ మాస్టర్ తులసి ప్రభ, పిడి అరుణ, టీచర్లు పాల్గొన్నారు. ఇంకా ఉన్నారా కనుక మన ఇంటర్మీడియట్లో వేరే సార్కి వెళ్తారు. అక్కడ తీసుకుని ప్రైవేట్ కాలేజీలు గవర్నమెంట్ కాలేజ్ కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మన కాడ ఇంటికాడ ఉన్న వాతావరణము ఇక్కడ జరిగిన వాతావరణానికి చాలా తేడా అవుతుంది. అవునా? ఈ స్టేజ్ అనేది ఒక మంచి స్టేజ్. ఈ స్టేజ్లో మనం చేసుకున్న అలవాట్లు
అవునా? మనం ప్రవర్తించే ప్రవర్తన కూడా అలానే నెక్స్ట్ మన భవిష్యత్తు అనేది ఆధారపడి ఉంటుంది. ఇక్కడే మనం చెడు మార్గాలు వెళ్ళాము. రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగుల పెన్షన్లు తొలగింపును నిరసిస్తూ బాపట్ల జిల్లా వైసీపీ దివ్యాంగుల అధ్యక్షుడు రాష్ట్ర సంచార జాతుల సంక్షేమ సంఘం నాయకులు చెల్ల రామయ్య తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఉన్న సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపారు. ప్రధానంగా తమ డిమాండ్లలో రాష్ట్ర వ్యాప్తంగా తొలగించిన 35,000 పెన్షన్లను తిరిగి పునరుద్ధరించాలని, బాపట్ల జిల్లాలో 3,824 దివ్యాంగుల పెన్షన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్ హామీ ఇచ్చేంత వరకు సెల్ టవర్ దిగేది లేదని చెల్ల రామయ్య భీష్మించు కూర్చున్నారు. 30 సంవత్సరాల నుంచి కూడా వికలాంగులు పింఛను మేరే కుటుంబాలు ఆధారపడి ఉంటే ఈరోజు కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారంగా అరుగులు వికలాంగుల పింఛను కూడా తొలగించడం జరిగింది. ఇప్పటికైనా ఈ రాష్ట్రంలో లక్షలాది మంది వికలాంగుల పింఛను తొలగించే పింఛన్లను వెంటనే ఈ కూటమి ప్రభుత్వం వెనక్కి తీసుకొని అవి రద్దు చేసి రేపు వచ్చే నెల 1వ తారీఖులో వికలాంగుల పింఛను కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. బాపట్ల జిల్లాలో 3,829 పింఛన్లను వాటి చట్టం ద్వారా వికలాంగులకు గతంలో వచ్చే వికలాంగులకు నోటీస్ ఇచ్చి ఈరోజు మీకు వచ్చే నెల నుంచి పింఛన్ రాదని చెప్పి నోటీస్ ఇవ్వడం జరిగింది. అడుగుని వికలాంగులు కాలు చెయ్య మోగా చెవుడున్న వికలాంగుల పింఛన్ తొలగించడానికి ఈ కూటమి ప్రభుత్వం ఎలా మనసు వస్తుందని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు ఆధ్వర్యంలో భారీగా ట్రాక్టర్లతో కొప్పోలు నుంచి కొత్తపట్నం వరకు అన్నదాత సుఖీభావ విజయోత్సవ ర్యాలీ. కొత్తపట్నం మండలం అభివృద్ధికి కృషి చేస్తానని హామీ. విశాఖ స్టీల్ ప్లాంట్పై వైసీపీ నేతలు అనవసర రాద్ధాంతాన్ని ఖండించిన రాష్ట్ర మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి. ప్రైవేటీకరించేది లేదని ప్రకటన. కేంద్ర ప్రభుత్వం ప్రకృతి సంపదను కార్పొరేటర్లకు దారాదత్తం చేస్తుందని విమర్శించిన ప్రజాగాయకుడు జయరాజ్. సిపిఐ 18వ రాష్ట్ర మహాసభల సందర్భంగా ప్రజానాట్య మండలి కళాకారుల ఆటపాట. డి న్యూస్లో నేటి మాట. ఆనందానికి ఆత్రం ఎక్కువ ఎంతోసేపు ఉండదు, బాధకి బద్ధకం ఎక్కువ వస్తే వెంటనే వెళ్ళదు. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.